మన ప్రభువును మన రక్షకుడును అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు. ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనంలో, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్ము అని అడగగా, ఏశావు, నేను చావబోచున్నాను కదా, నా జ్యేష్ఠత్వం నాకెందుకు అని. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏశావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. అక్కడ లేఖనముల ప్రకారంగా దేవుడు చిన్నవాడిని ప్రేమించాడు, పెద్దవాడిని గురించి మీ అందరికీ తెలుసు. కానీ మనం దీంట్లో నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. ఏంటి అని అంటే, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నట్టుగా మనకు కనబడతా ఉంది. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా చిన్న చిన్న వాటికై తమ యొక్క ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. లంచాలు చిన్న 2,000, 3,000, 5,000 తీసుకొని తమ గొప్ప ఉద్యోగాన్ని, గొప్ప పదవిని కూడా పోగొట్టేసుకుంటూ ఉన్నారు. ఏశావు లాంటి వారు భ్రష్టులు ఉండవద్దు అని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చిన్న వాటికై ఆశపడి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక కర్రీకి ఆశపడి తన యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ దినాల్లో అలాగే చూస్తే శిష్యులందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే, ఇస్కరియోతు యోధా వెళ్ళి 30 వెండి నాణేల కోసం ఆశపడి ప్రభువుని అప్పగించేసుకున్నాడు. తద్వారా ఏం పోగొట్టుకున్నాడు అని అంటే, అపోస్తలత్వం పోగొట్టుకున్నాడు, దయ్యముల వల్ల కూడా శక్తి పోగొట్టుకున్నాడు, రోగులను స్వస్థపరచు వరమును పోగొట్టుకున్నాడు, అపోస్తలత్వం పేరునే పోగొట్టుకొని చివరికి ఏం జరిగింది, ఆయన ప్రాణం అంతా కూడా పోగొట్టుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాడు. చిన్న వాటికే ఆశపడుతూ ఉన్నారు ఈరోజు ప్రజలు. చూడండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను తెలియజేస్తా ఉంది ఏంటి అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము చిన్నవాటిగా ఆశపడకూడదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం పెద్దవాటిగా ఆశపడాలి. ఆయన చేత దీవించబడాలి. ఆయన ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందని మీరు చూడాలి. ఇలా చిన్న వాటిగా మీరు ఆశపడకూడదని నేను ఆయన సేవకుడిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఆ దినాల్లో ఆహాబు ఇశ్రాయేలు రాజుగా ఉన్నాడు. ఒక పేదవాడి యొక్క ద్రాక్ష తోట కోసం ఆశపడ్డాడు, తన ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, అందరి యొక్క పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. మీరు చిన్న ఎలుకకి ఏదో ఒక టమాటానో లేదా ఒక ఉల్లిపాయ ఏదో ఎర్రగా పెడితే అది ఎట్లా వచ్చి బోన్లో ఇరుక్కుంటుందో, అట్లాగే ఈరోజు చాలామంది లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇరుక్కుంటా ఉన్నారు. అలా 2,000కి 3,000కి ఆశపడి తమ ఉద్యోగం తర్వాత ఏమవుతుంది, మన పరిస్థితి ఏంటి, లోకంలో మనల్ని అందరూ కూడా ఏమనుకుంటారు అని చెప్పి ఏం ఆలోచన చేయట్లా, చిన్న వాటికి ఆశపడతా ఉన్నారు. ఏశావులాగా చిన్న ఆ కర్రీకి ఆశపడ్డాడు. అలాగే ఇస్కరియోతు యోధా 30 వెండి నాణేలకు ఆశపడ్డాడు. అలాగే ఆహాబు నాబోతు ద్రాక్ష తోట, ఒక ఎకరం ఉంటుందేమో మహా అయితే, ఆ ఎకరం ద్రాక్ష తోట కొరకు ఆశపడి తన ప్రాణాన్ని పోగొట్టేసుకున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి మీరందరూ కూడా గమనించి చిన్న వాటికై ఆశపడద్దు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన రక్షింపనేరక ఉండినట్లు నా హస్తమేమో కురచ అయినా, విననేరక ఉండినట్లు నా చెవులేమన్నా మందగిలేనా అని చెప్పి ఆయన అంటా ఉంటుంటే, మీరు ఆయన దగ్గరికి వచ్చి, దేవా నీవు నన్ను ఆస్వాదించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పి యాకోబు పెనుగులు అన్నట్టుగా పెనుగులు ఆడగలిగితేనే ఆయన మిమ్మల్ని దీవిస్తాడు. లేదా మీరు సైడ్ ట్రాక్లోకి వెళ్ళి అక్కడికి వెళ్తే 30 వెండి నాణాలు వస్తాయి, ఎక్కడికి వెళ్తే ఎర్రని కూర వస్తుంది, ఎక్కడికి వెళ్తే నాబోతు ద్రాక్ష, ఈ చిన్నవాటికి ఆశపడితే మీరు పెద్దవాటికి ఎదగలేరని చెప్పి నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఆ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి బయట కాపలా ఉంచారు సైనికుల్ని. వాళ్ళందరూ కూడా చూశారు, సత్యాన్ని ఎరిగి ఉన్నారు. అయితే అది వచ్చి వెళ్ళి చెప్పిన తర్వాత వాళ్ళు బహుద్రవ్యం ఇచ్చారు సైనికులకి. ఆ తర్వాత వాళ్ళంతా కూడా మాట మార్చేసి మేము పడుకుంటుండగా వారి శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకొని పోయారని చెప్పి ఆ ధనము చేత వాళ్ళు అబద్ధం చెప్పారు. సో వాళ్ళు అబద్ధం చెప్పింది ఏంటి అని అంటే, వాళ్ళు రక్షణ పోగొట్టేసుకున్నారు. చూసినటువంటి సత్యాన్ని, దిగినటువంటి దేవదూతల్ని, రాయి పొర్లించినటువంటి ఆ మహిమను వాళ్ళు చూసినప్పటికీ కూడా ఏం గెలిచిందంటే, చిన్న ఆ దినమునకు లేదా ఒక నెల రోజులు సరిపోతాయేమో వాళ్ళు ఇచ్చినటువంటి ధనం. ఆ ధనం కోసం ఆశపడి దేవుని దూతలను చూశారు. వాళ్ళు చూసి చచ్చిన వారి వరే పడి ఉన్నారు. దాన్ని మర్చిపోయి, ఆ రక్షణను మర్చిపోయి ఒకనాటి కూటి కోసం అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అది మంచిది కాదు. శాశ్వతమైనటువంటి రాజ్యం మనకు ఒకటి ఉంది. ఈ లోక రాజ్యం మనది కాదు అసలు. ఈ లోకము దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు గమనించి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి చిన్నవాటికై ఆశపడకుండా, సైడ్ ట్రాక్లోకి వెళ్లకుండా, దేవుడు ఇచ్చినటువంటి ఆయన దీవిస్తే ఎలా ఉంటుంది, ఆ దీవెనలో మీరు దీవించబడితేనే అనేకులకు మీరు ప్రయోజనకరంగా ఉంటారు. కానీ మీ సొంత చిత్తముగా ఏదో మీరు సైడ్ ట్రాక్కి వెళ్ళి అది ఇది చేసి ఇది నా దేవుని చేత దీవించబడ్డాను అని అంటే కుదరదండి. అది దేవుని దీవెన కాదు.
దేవుడు ఎప్పుడు కూడా సైడ్ ట్రాక్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వీళ్ళ దగ్గర అన్యాయం చెప్పి అక్కడ మోసం చేసి ఇక్కడ మోసం చేసి ఇది దేవుని దీవెన అంటే కుదరదండి. అది దేవుని దీవెన కాదు. అది దేవుడు దీవిస్తే వేరేలాగా ఉంటుంది. అలా దీవించబడాలంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలైనా. చిన్నవాటికై ఆశపడినటువంటి వ్యక్తులందరూ కూడా మేము బైబిల్ గ్రంథంలో చూసి ఉన్నాం. అటు వారందరూ కూడా తద్వారా ఏం ఫలితం పొందుకున్నారో మేము అందరం చూసి ఉన్నాం. కాబట్టి నాయన, మీ అందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు మీ సన్నిధిలో మోకరించి సంపాదించుకోవాలి తప్ప, మీ యొక్క దీవెన చేత సంపాదించుకోవాలి తప్ప, మీ యొక్క సైడ్ ట్రాక్లో మేము వెళ్ళకుండానట్లుగా మా త్రోవలను సరళం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే విత్తబడిన వాక్యమును అందరి హృదయలో భద్రపరిచి కార్యసిద్ధి కలుగజేసిన ఆయన అందరూ కూడా దేవుని ద్వారా వచ్చే దీవెనల కొరకు ఎదురు చూసేవారుగా వీరిని దీవించమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి, ఎంతమంది అయితే గర్భఫలం లేక బాధపడుతున్నారో వారి గర్భఫలంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే బిడ్డల యొక్క చదువులు, పెద్దలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని విషయాలు కూడా తోడు నడిపించి, అలాగే వరద బాధితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సహాయం అందించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే కనుక షేర్ చేయండి, అనేకులకు దీని వాక్యాన్ని అందించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం టు ఆల్.